హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఛానల్. ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా ఈజీగా తయారు చేసుకునే కర్రీని చూద్దాం మనం. ఈ వీడియోలో మనం కొబ్బరి శనగపప్పు, పచ్చి శనగపప్పు కర్రీ తయారీ విధానాన్ని చూద్దాం. కావాల్సినవి ఒక కొబ్బరికాయ, ఒక కప్పు పచ్చెనగపప్పు. ముందుగా పచ్చెనగపప్పు కడుక్కొని నీరు పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి తురిమి బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కూర తయారు చేయడానికి ఒక పెద్ద ఉల్లిపాయను తరుగుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి సిద్ధం చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, తురుముకున్న కొబ్బరి వేసి ఒకసారి కలిపి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. శనగపప్పు నానబెట్టిన నీరుని 1 కప్పు కొలుచుకొని పోసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి స్టవ్ వెలిగించి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారాక మూత తీసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తీసుకున్న తాలింపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అవి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గాక కుక్కర్లో ఉన్న కొబ్బరి శనగపప్పు మిశ్రమాన్ని తాలింపులో వంపుకొని చక్కగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి రుచికరమైన పచ్చి శనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.